Hi friends, welcome to my YouTube channel Happy Surgery. లాస్ట్ మనం హెయిర్ గురించి చేసినప్పుడు ఆఫ్టర్ హెయిర్ వాష్ కేరింగ్ గురించి చెప్పాను. ఈరోజు ఆయిల్ అప్లికేషన్ అండ్ హెయిర్ గురించి ఇంకొంచెం డీటెయిల్స్ ఇస్తాను. దాన్ని బట్టి మీ హెయిర్ కండిషన్ ఎలా ఉంది, మీరు ఏది యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అండ్ ఆయిల్ ఎలా అప్లై చేయాలనేది మీరు గమనించుకోండి. ఓకేనా? మనం హెయిర్కి ఏ ఆయిల్ యూస్ చేస్తున్నాం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ట్రైబ్ కాన్సెప్ట్స్ వల్ల మిరాకిల్ ఆయిల్ 90 డేస్ ఛాలెంజ్. ఇది 799 200 ml అనమాట. నేను ఇది లాస్ట్ ఇయర్ 3-4 బాటిల్స్ యూస్ చేశాను. వెరీ గుడ్ ఆయిల్. అండ్ ఇప్పుడు ఇంకోటి చూపిస్తున్నాను. ఇది మిన్ ఆయిల్ అనమాట. నాకు ఇది స్కిన్ డాక్టర్ సజెస్ట్ చేశారు. బికాజ్ నేను లాస్ట్ ఇయర్లో ఆగస్ట్ టైంలో ఆపరేషన్ జరిగింది నాకు. ఆ టైంలో అనెస్థీషియా ఇవ్వడం, బాడీ వీక్ అవ్వడం వల్ల హెవీ హెయిర్ ఫాల్ అయింది. ఆ టైంలో ఒక ట్యాబ్లెట్తో పాటు ఈ ఆయిల్ కూడా సజెస్ట్ చేశారు డాక్టర్. సో నేను అది యూస్ చేసిన వెంటనే ఒక 3-4 మంత్స్కి హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఐ కెన్ సీ ద రిజల్ట్. అండ్ ఇలాంటి ఆయిల్ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేయండి. 495 రూపీస్ ఇది 100 ml. ఇది కూడా బాగుంటుంది. ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఇది. సో యూ కెన్ చూస్ వెన్ యూ ఆర్ హ్యావింగ్ ఎ హెవీ హెయిర్ ఫాల్ డేస్. ఇవి కాకుండా నేను కాలేజ్ టైంలో నా అంతకు నేనే సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకునేదాన్ని. అది ఎలా అంటే, చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మందారం ఆకులు, పూరెక్కలు, అలోవెరా పీసెస్, వాటితో పాటు మెంతులు అండ్ కరివేపాకు కూడా ఇవన్నీ తీసుకుని వీటిని మనం నార్మల్ పారాషూట్ ఆయిల్ యూస్ చేస్తాం కదా మనము, కోకోనట్ ఆయిల్, అది లేదా మీరు ఏదైనా వేరే ఆర్గానిక్ ఆయిల్ ఉంటే అది కూడా తీసుకోవచ్చు. ఆ కోకోనట్ ఆయిల్లో నేను చెప్పిన ఈ మందారం ఆకులు, పూరెక్కలు, అలోవెరా, కరివేపాకు, మెంతులు ఇవన్నీ నేను ఏదైతే చూపించానో అవన్నీ వేసేసి సిమ్లో పెట్టి కొద్దిసేపు మరిగించాలి. ఆ టెక్స్చర్ అండ్ కలర్ ఇలా మారిపోతుంది కదా, అప్పటిదాకా దాన్ని మరిగించి కొద్దిగా మనం చల్లారిచ్చాక ఇదిగో ఇలా అవుతుంది. దీన్ని బాగా మిక్స్ చేసి కొద్దిగా పిండామంటే దాని యొక్క ఫ్లేవర్స్ ఏదైతే ఉంటాయో దాని యొక్క సారం అంతా దిగుతుంది. అప్పుడు మనం బాటిల్లో స్టోర్ చేసి అప్పుడప్పుడు ఒక 15 డేస్ వరకు మనం అలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, లేదా ఎప్పటికప్పుడు తయారు చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. నేనైతే వీక్లీ వన్స్ ఇలా చేసేదాన్ని. కాలేజ్ టైం నుంచి నేను ఇదే చేస్తున్నాను. మీరు కూడా ఫాలో అవ్వండి. ఇది న్యాచురల్ ఆయిల్, మనం సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకునేది. ఓకే, మా ఇంటి దగ్గర ఇలాంటివి ఏవి లేవు, ఆకులు లేవు, రెక్కలు లేవు, ఏమీ లేవు అనుకున్నప్పుడు ఆన్లైన్కి వెళ్ళి సీక్రెట్ హెయిర్ ఆయిల్ అనేది ఒకటి ఉంటుంది. సేమ్ న్యాచురల్గా ఎలా అయితే నేను ఇప్పుడు చూపించానో మీకు సెల్ఫ్ మేడ్గా వాళ్ళు ప్రిపేర్ చేసి మనకు అందిస్తారనమాట. ఇది కూడా ఎక్సలెంట్ ఆయిల్. నేను ఒక 2-3 మంత్స్ వాడాను ఇది. సీక్రెట్ బ్లాక్ చామ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్. ఈ ఆయిల్ కూడా నేను చాలాసార్లు వాడాను, మంచి రిజల్ట్ వచ్చింది. సో అందుకని నేను మీకు ప్రిఫర్ చేస్తున్నాను. ఈ ఆయిల్ 200 ml 1049 రూపీస్ అనమాట. మీకు అఫోర్డ్ చేయాలనిపిస్తే చేయగలిగితే మీరు రెగ్యులర్గా ఈ ఆయిల్ యూస్ చేయండి. లేదు అనుకుంటే నేను ఇంతకు ముందు చూపించిన ఆయిల్ ప్రిపేర్ చేసుకుని మీరు పెట్టుకోవచ్చు. సరే పోనీ ఈ పంచాయతీలే మాకొద్దు, మేము ఏది బుక్ చేయము, ఏది చేసుకోమంటే మాత్రం సింపుల్ ఆయిల్ ఒకటి చెప్తాను. జస్ట్ మీరు పారాషూట్ కోకోనట్ ఆయిల్ కప్పులో కొద్దిగా తీసుకుని ఆ కోకోనట్ ఆయిల్తో పాటు క్యాస్టర్ ఆయిల్ కూడా ఒక స్పూన్ యాడ్ చేయండి. అంటే ఆముదము, బాడీ కూల్ అవుతుంది, హీట్ ఉంటే కూడా కూల్ అవుతుంది. ఎక్కువ కాదు, జస్ట్ ఒక స్పూన్ ఇలా కోకోనట్ ఆయిల్కి క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసి దాంతో పాటు బాదాం ఆయిల్ కూడా యూస్ చేయండి. ఒక స్పూన్, కావాలంటే ఇంకో 2 స్పూన్స్ వేసుకున్నా పర్లేదు. బాదాం ఆయిల్ చాలా స్మూత్గా ఉంటుంది టెక్స్చర్. ఓకేనా? ఇలా ఆయిల్ కొద్దిగా మైల్డ్ వార్మ్ చేసేసి ఇంకా అప్లై చేసుకోవడమే. నేను మీకు చూపించిన ఆయిల్స్ అనేవి ది బెస్ట్ ఆయిల్స్. ఇప్పుడు ప్రజెంట్ నేను వీడియోలో చూపిస్తున్న ఆయిల్ నేను ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అండ్ వాటితో పాటు కాటన్ యూస్ చేస్తున్నాను. స్కాల్ప్కి ఈజీగా మంచిగా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఆయిల్ కాటన్తో అప్లై చేయడం వల్ల. అండ్ వాటితో పాటు ఈ 3 కూమ్స్ మనకు అవసరం అవుతాయి వెన్ ఎవర్ వీఆర్ అప్లయింగ్ ఆయిల్ ఇన్ టు ద హెడ్.
వీ నీడ్ త్రీ టైప్స్ ఆఫ్ కూమ్స్ అనమాట. పెద్ద పళ్ళు, చిన్న పళ్ళు అంటారు కదా అవి. సో లేట్ చేయకుండా మొదలు పెడదామా కచేరీ. మీరు ఏ ఆయిల్ యూస్ చేసినా అట్లీస్ట్ మినిమం 3 months వాడిన తర్వాతే దాని రిజల్ట్ కనిపిస్తుంది మనకు. నేను రీసెంట్గానే హెయిర్ కట్ చేయించుకున్నాను, సో అందుకే షార్ట్గా ఉంది. లేదంటే అంతకుముందు నా జుట్టు ఇలా పొడవుగా నడుం వరకు వచ్చేది. నేను హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అది జుట్టు బాగా రాలిపోయే స్టేజ్లో నేను అలా మెయింటైన్ చేయలేక జుట్టు కట్ చేసేసాను. జుట్టు కట్ చేయడం కూడా మంచిదే యాక్చువల్లీ. కట్ చేస్తే మనకి మెయింటెనెన్స్కి బాగుంటుంది అండ్ ఆల్సో అది పెరగడానికి ఆస్కారం ఉంటుంది జుట్టు మంచిగా. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేసి మరీ అడిగింది, జుట్టు ఎక్కువ రాలిపోతుంది, ప్లీజ్ ఒక వీడియో చేయవా హెయిర్ గురించి అని. సో అందుకని ఇంత లెంతీ వీడియో చేస్తున్నాను, కొద్దిగా డీటెయిల్గా ఇద్దాం ఇన్ఫర్మేషన్ అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెద్ద పళ్ళ కూంబు తీసుకున్నాను. కూంబు తీసుకుని మనం బాగా చిక్కు తీసుకోవాలి. ఫస్ట్ జుట్టుకి ఏం చేయాలంటే ఆయిల్ అప్లై చేయడానికంటే ముందు చిక్కు తీసి పెట్టుకోవాలి. చిక్కు తీసుకుని మనం 2 portions లాగా డివైడ్ చేసుకోవాలి జుట్టుని. ఓకేనా, నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా 2 portions లాగా డివైడ్ చేసుకుని ఇప్పుడు ఇటువైపు కూడా చిక్కు, అటువైపు కూడా చిక్కు తీసి పెట్టుకోవాలి పెద్ద పళ్ళు కూంబుతో. సో చిక్కంతా తీసిన తర్వాత ఈ నార్మల్ కూంబు ఉంది కదా, ప్రతి ఇంటిలోనూ ఈ కూంబు ఉంటుంది. ఇలాంటి కూంబు తీసుకుని జుట్టు మొత్తం స్కాల్ప్కి తగిలేటట్టు ఇలా రబ్ చేసుకుంటూ రావాలి. మొత్తం ఒక వైపు నుండి రబ్ చేసుకుంటూ మొత్తం స్కాల్ప్ అంతా ఇలా రబ్ చేయాలి. ఒకవేళ మీకు ఏమన్నా హెవీ డాండ్రఫ్, పింపుల్స్ ఏమన్నా జుట్టులో ఉంటే మాత్రం ఇట్లా చేయొద్దండి. అది గాయం ఇంకాస్త పెద్దగా అయ్యేదో లేకపోతే ఇన్ఫెక్షన్ ఇంకొంచెం ఎక్కువ అయ్యేది జరుగుతుంది. ఏమీ లేదు అనుకుంటే మాత్రం ఇలా స్కాల్ప్ మొత్తం రబ్ చేసుకుంటూ రావాలి. ఈ స్కాల్ప్ ఇలా ఎందుకు రబ్ చేస్తున్నామంటే ఆ హెయిర్ ఫాలికల్స్ ఉంటుంది కదా, స్టార్టింగ్ ఆఫ్ ద రూట్ ఇలా బయటకు వచ్చి ఉంటుంది కదా జుట్టుకి, దాన్ని మనం ఆ నర్వస్ని, ఆ మజిల్స్ని యాక్టివేట్ చేయడం కోసం, మనం బ్లడ్ సర్క్యులేషన్ జరగడానికి కోసం ఇలా యాక్టివేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ మంచిగా ఈజీగా టక్ మన లోపలికి దిగుతుంది. మనం జస్ట్ ఆ సెల్స్ని యాక్టివేట్ చేయకుండా అది స్లీపింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఆయిల్ అప్లై చేస్తే అంత ఈజీగా అబ్జర్వ్ చేసుకోదు. సో అందుకనే ఆ పోర్షన్ని జస్ట్ ఇలా యాక్టివేట్ చేసి తర్వాత ఆయిల్ అప్లై చేసుకుంటే టక్కుమని మనం పెట్టిన ఆయిల్ ఈజీగా స్కాల్ప్ లోపల ఫాలికల్స్ దగ్గరికి రీచ్ అవుతుంది. సో డాండ్రఫ్ ఏమైనా కొద్దిగా ఉన్నా కూడా అది ఇలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది డాండ్రఫ్ కూడా. బాయ్స్కైనా గర్ల్స్కైనా సేమ్ ప్రొసీజర్. ఇంకా బాయ్సే బయట ఎక్కువ తిరుగుతుంటారు కదా, వాళ్ళకి ఎక్కువ కేర్ అవసరం. ఫస్ట్ చిక్కు తీసుకున్నాం, తర్వాత స్కాల్ప్ రబ్ చేసుకున్నాం. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటంటే ఇలాంటి కూంబ్ తీసుకుని ఇలా పాయలుగా డివైడ్ చేయాల. ఇప్పుడు కాటన్ తీసుకుని కాటన్ హెల్ప్తో ఆయిల్లో డిప్ చేసుకుని, చూడండి కాటన్ అయితే మనకు ఆయిల్ ఈజీగా ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది. అలా మనం స్కాల్ప్ మీద పెట్టినప్పుడు ఆయిల్ మంచిగా స్ప్రెడ్ అవుతుంది. సో అందుకని ఇలా పాయలుగా డివైడ్ చేసుకుంటూ ఆయిల్ని డిప్ చేసుకుంటూ మనం కాటన్తో స్ప్రెడ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. నేను వీడియోలో ఏ ప్రకారం అయితే చూపిస్తున్నానో ఆ ప్రకారం కాటన్ని ఆయిల్లో డిప్ చేయడము, ఇలా పాయలుగా డివైడ్ చేసుకుంటూ స్కాల్ప్కి తగిలేటట్టు ఇలా కాటన్ని రబ్ చేసుకుంటూ ఎవ్రీ పోర్షన్ మొత్తం తలంతా ఇలాగే చేయాలి. అప్పుడే మనకి స్కాల్ప్ మొత్తం పెట్టినట్టు అవుతుంది. మంచి జుట్టు కావాలంటే మంచి టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వారానికి అట్లీస్ట్ సండే ఒక్కరోజైనా మీరు ఇలా ఆయిల్ ప్రాపర్గా చేసుకున్నారంటే జుట్టు మంచిగా హెల్తీగా మీరు కోరుకున్నట్టు ఉంటుంది. చైల్డ్హుడ్లో అయినా, యంగ్ ఏజ్లో అయినా, ఓల్డ్ ఏజ్లో అయినా, ఏ ఏజ్లో అయినా అందంగా కనిపించడము ఒక
అదృష్టమే. అలా కనిపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్తీగా ఉండాలి, మనల్ని మనం చూసుకోవాలి. అది స్కిన్ అయినా, జుట్టు అయినా, లోపల ఉన్న బాడీ పార్ట్స్ అయినా, బయట ఉన్న బాడీ పార్ట్స్ అయినా వాటికి కొంచెం టైం ఇస్తే అవి వాటి పనులు అవి చేసుకుంటాయి. బైక్కి ఏదైనా రిపేర్ వస్తే మెకానిక్ షాప్ తీసుకెళ్ళి రిపేర్ చేసుకుంటాం. మళ్ళీ బాడీలో అంత ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు మనం వాటికి కనీసం మినిమం రిక్వైర్మెంట్ ఇవ్వకుండా మంచిగా పని చేయాలంటే ఎలా పనిచేస్తుంది? లేదు కదా. సో బాడీకి కూడా కొంచెం టైం ఇచ్చి మంచిగా చూసుకుందాం. మనం ఏమి ఏళ్ళ తరబడి ఇక్కడే ఉండట్లేదుగా, జస్ట్ ఒక 60-70 ఇయర్స్ వరకు ఉంటాం. సో ఆ 70 ఇయర్స్ అయినా మంచిగా హెల్తీగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసి పోయేటప్పుడు హ్యాపీగా అమ్మయ్య మంచి లైఫ్ బతికామరా అని ఆ మెమొరీస్ని నెమరేసుకుంటూ అలా చచ్చిపోతే ఎంత బాగుంటుంది కదా. మనిషికి ఏది ఎప్పుడు జరుగుతుంది అని మనం ప్రిడిక్ట్ చేయలేం. ఎవరు ఎప్పుడు పోతారో ఎప్పుడు ఉంటారో మనకు తెలియదు. కానీ మన రెస్పాన్సిబిలిటీ మనం చేయాలి కదా. స్కిన్కైనా, హెయిర్కైనా, బాడీకైనా వాటికి మంచిగా హెల్తీ ఫుడ్ ఇచ్చి టైంకి పడుకుని టైంకి తిని మంచి వాటర్ తాగితే చాలు, దాని పని అదే చేసుకుంటుంది. హెయిర్ ఎడ్జెస్లో స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయేమో అబ్జర్వ్ చేసుకొని 6 months వన్స్ అవి కట్ చేసుకుంటేనే మనకి రీగ్రోత్ అనేది జరుగుతుంది అనమాట. ఆయిల్ అప్లికేషన్ రూట్స్ అండ్ స్కాల్ప్కి మాత్రమే కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ హెయిర్ స్ట్రాండ్స్కి కూడా ఇలా నేను అప్లై చేస్తున్నాను కదా, ప్రతి ఒక్క హెయిర్ని పట్టుకుని అలా మొత్తం పైనుంచి కింద దాకా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత అసలు సిసలైన ఘట్టం ఏంటంటే మసాజ్ చేసుకోవడం. మసాజ్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హెయిర్ ఆయిలింగ్. ఇలా మనం సర్క్యులర్ మోషన్స్లో రౌండ్గా ఇలా తిప్పుతూ మసాజ్ చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఆ రూట్స్, ఆ మజిల్స్ అంతా బాగా స్ట్రాంగ్ అవుతుంది. సో అందుకనే ఆయిల్ పెట్టిన ప్రతిసారి మినిమం 15 minutes మసాజ్ చేసుకోవాలి. మీతో పాటు మీ పార్ట్నర్ ఉంటే లేదా ఫ్రెండ్స్ కానీ సిబ్లింగ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో చెప్పండి ఒక 15 minutes ఇలా మసాజ్ చేయమని, నేను వీడియోలో చూపించిన విధంగా. లేదు ఎవరు అవైలబిలిటీలో లేరంటే మీకు మీరే సొంతంగా ఇలా మంచిగా మసాజ్ చేసుకోండి ఒక 15 minutes. సో దట్ యూ హ్యావ్ టు రిలాక్స్ ఫర్ సమ్ టైమ్. ఏం ప్రెషర్సు, ఏం టెన్షన్స్, స్ట్రెస్సు ఇలా ఏమున్నా కూడా ఈ మసాజ్ చేయడం వల్ల మంచిగా రిలాక్సేషన్ దొరుకుతుంది. సో ఆ రూట్స్ అంతా ఇలా డిఫరెంట్ టైప్స్లో మసాజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కొద్దిగా ప్రెషర్ పాయింట్స్ అనేటివి ఉంటాయి హెడ్లో, ఐబ్రోస్ దగ్గర, ఫోర్ హెడ్లో, నెక్ పార్ట్, ఇయర్స్ పార్ట్, ఇలా కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. అలా మనం ప్రెషర్ చేసుకుంటూ హెడ్ మసాజ్ చేసుకుంటే మీ ఆయిలింగ్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అవుతుంది. దిస్ ఈజ్ ద లాస్ట్ స్టెప్ ఆఫ్ ఆయిలింగ్. మసాజ్ చేసుకోవడానికి టైం లేదు, మాకు ఓపిక లేదు, మనుషులు ఎవరు లేరు చేయడానికి అనుకుంటే మీకు ఒక టిప్ చెప్తున్నాను ఇక్కడ. ఈ పెద్ద పళ్ళ దువ్వెన ఉంది కదా, నేను చూపిస్తున్నాను కదా, ఈ దువ్వెన ఇది తీసుకొని మనకేం జరగాలి, బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి. సో మనం ఈ దువ్వెన తీసుకొని వెనక్కి ఒక 5 times ఇలా బ్యాక్వర్డ్ పోర్షన్లో ఇలా దూకోవాలి వెనక్కి. ఇలా ఒక 5 times 6 times అలా చేసి మళ్ళీ రైట్ సైడ్కి తిప్పుతున్నాను నేను. రైట్ సైడ్కి ఇలా దూకోవాలి. సో వెనక్కి ఒకసారి, రైట్ సైడ్ ఒకసారి, లెఫ్ట్ సైడ్ ఒకసారి, ముందుకు వెనక్కి, ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా దువ్వెనతోనే మసాజ్ చేసుకున్నట్టు అవుతుంది అన్నమాట. ఆయిల్ అప్లై చేసి జుట్టంతా మసాజ్ చేసిన తర్వాత మీరు యాజ్ యూజువల్గా ఎలా అయితే జడ అల్లుకుంటారా లేకపోతే పోనీటైల్ వేసుకుంటారా ఏమైనా కానీ టైట్గా లేకుండా కొద్దిగా మీడియంగా వేసుకోండి.
టూ మచ్ ఆఫ్ టైట్ ఉంటే కూడా తల నొప్పిస్తుంది. అండ్ ఆల్సో ఆ రూట్స్ అన్నీ కొంచెం లాగినట్టు ఉంటుంది కాబట్టి ఆయిల్ పెట్టడం వల్ల మేబీ మనము నెక్స్ట్ స్నానం చేసిన తర్వాత హెయిర్ ఎక్కువ రాలొచ్చు. ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. హెయిర్ ఫాల్ ఎప్పుడైతే మీరు గమనిస్తారో, నార్మల్గా అయితే ఒక మనిషికి రోజుకి 100 హెయిర్స్ అయితే రాలొచ్చు. అది కామన్ పాయింట్ అనమాట. 100కు మించి 200, 300, 400 ఎక్కువ హెయిర్ ఫాల్ గమనిస్తున్నట్లయితే వెంటనే ఇమీడియట్ యాక్షన్ తీసుకుని డాక్టర్ని కన్సల్ట్ అవ్వడమో, లేకపోతే మీరే ఏదైనా హోమ్ రెమెడీస్ ట్రై చేయడమో చెయ్యండి. లేదు కొన్ని రోజులు ఇలాగే ఉంటుందేమో చూద్దాం అని వెయిట్ చేయడంలోనే జుట్టంతా రాలిపోతుంది. తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా డాక్టర్ ఏం చెప్తారంటే, పోయిన జుట్టు అయితే రాదు, ఇప్పుడు ఉన్న జుట్టు అయితే కాపాడుతాను అని చెప్తారు. సో అందుకనే వెనెవర్ యూ సీ ద హెయిర్ ఫాల్ యూ షుడ్ టేక్ ద యాక్షన్ ఇమీడియట్లీ, డోంట్ వెయిట్. సో ఇందాక నుంచి నేను చేసిన ప్రొసీజర్కి నాకు రాలిన జుట్టు ఇది. 100 కంటే తక్కువే ఉండొచ్చు. నేను ఇంతకుముందు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండడం వల్ల నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక ఇలా ఇక్కడికి తెచ్చుకున్నాను. ఇంత మినిమం రాలుతుంది నాకు. ఇంతకు మించి మీకు ఎక్కువ రాలుతుందంటే మాత్రం మీరు యాక్షన్ తీసుకోవాలి. మీకు డెఫిషియన్సీ విటమిన్స్ ఏమైనా తక్కువైనాయా, లేదా వాటర్ ప్రాబ్లమా, లేదా స్ట్రెస్ వల్ల, ఏదని మీరు తెలుసుకుని మీ బాడీ బట్టి మీరు యాక్షన్ తీసుకోండి. ఓకేనా? హెయిర్ మంచిగా ఉండాలంటే వారానికి 2 సార్లు ఆయిలింగ్ అనేది అవసరము. మినిమం 1 టైమ్ ఈజ్ కంపల్సరీ. ఆ మాయిశ్చరైజింగ్ మంచి టెక్స్చర్ ఉండాలంటే ఆయిలింగ్ ఈజ్ కంపల్సరీ. అండ్ వెనెవర్ యు ఆర్ డూయింగ్ ఏ హెడ్ బాత్, ముందు రోజు మాత్రం ఆయిలింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నాకు తెలిసిన విషయము, నేను చిన్నప్పటి నుంచి పాటించే విషయాలు, తర్వాత నేను కొన్ని గ్యాదర్ చేసిన విషయాలు, గూగుల్ చేసిన విషయాలు అన్నీ కలిపి ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తే మీరు చూసి మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను ఇలా చేస్తున్నాను వీడియో. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.